టీచర్ వృత్తి అనేది విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులను నేర్పే ఒక అద్భుతమైన వృత్తి టీచర్ వృత్తి అని నేడు పదవి విరమణ పొందుతున్న ఏవివి కళాశాల తెలుగు ఉపాధ్యాయురాలు రమాదేవి అన్నారు. ఏవివి పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగ సాధనకు పరిస్థితులకు సంబంధం లేకుండా ఉద్యోగం సాధించవచ్చని, తనకు పెళ్ళైన 10 సంవత్సరాలకు భర్త సహకారంతో ఉద్యోగం సాధనకు కృషి చేయగా తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందానని ఈ సందర్భంగా తెలిపారు. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది చదువు బంద్ చేసి అనే ఆలోచన లేకుండా చదువుపై కాన్సన్ట్రేషన్ చేయగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉద్యోగ సాధనకు కృషి చేయవచ్చని అన్నారు. ఏవివి పాఠశాలలో సంతృప్తిగా ఉద్యోగం చేశానని, ఉద్యోగ విరమణ చేసిన ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందని, ఏదో విధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అది 81లో నా పెళ్ళైంది సార్. 91 వరకు ఇంటర్ అయిపోయినాక పెళ్ళైంది. 91 వరకు హౌస్ వైఫ్ గానే ఉన్నాను. తర్వాత 10 yearsకి నేను డిగ్రీ స్టార్ట్ చేశాను. డిగ్రీ, పీజీ, టీపీటీ అయ్యి తెలుగు పండిట్గా అయ్యాను. పీజీలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఎంఏ సాంస్క్రిట్ కూడా చేశాను. ఇది నేను చెప్పడం దేనికేనంటే, చదువు అనేది వయస్సుతో సంబంధం లేదు. మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, చదువుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. కనుక మనకు ఏ వయసులో చదువుతున్నాము, ఎప్పుడు చదువుతున్నాము, ఇన్ని రోజులు బంద్ చేశాము కదా అనేటువంటిది అయితే ఉండదు అనేది నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మాత్రం నాకు ఈ ఉద్యోగము ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంక అందులో ఏ మాత్రం కూడా చిన్న లేశ మాత్రం కూడా నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. ఇప్పుడు కొంచెం కష్టమే, కానీ ఇంకా ఏదో విద్యార్థులకు సేవ చేసే కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొంటున్నానని. ఏం లేదండి, మెయిన్ మీడియా అంటే సెల్. ఆ సెల్ అనేటువంటి దానిని కొంచెము పిల్లలలో తక్కువ కనుక ఉపయోగిస్తే విద్యార్థులు చక్కగా ఉంటారండి. దానిలో ఉత్తేజన, కానీ వాళ్ళ ఏమైనా సెల్ ప్రభావం వల్ల కొంచెం తగ్గిందండి. విద్యా ప్రమాణాలలో ఎంత మార్పులు తీసుకొచ్చినప్పటికీ కూడా కొంత అంటే చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారండి. అందరూ చదవాలి అని అంటే వాళ్ళలో మోటివేట్ అనేది ఎక్కువగా ఉండాలి అనేది నా అభిప్రాయం. 10 సంవత్సరాల తర్వాత మీరు జాబ్ కొట్టారు. దానికంటే ముందు మీకు ఇంతగానో కోఆపరేషన్ ఇచ్చింది ఎవరు? మా హస్బెండ్ అండి. మాకు 82లో మ్యారేజ్ అయిందండి. 91లో ఇంకా నేను ఉండలేని పరిస్థితిలో, అంటే ఇంట్లో ఉండడం నాకు బాగా, బయట ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బయట తిరగాలి, అంటే తిరగడం అంటే వాళ్ళ వేరే ఉద్దేశం కాదు, చదువుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. మా నాన్న కూడా టీచర్, గవర్నమెంట్ టీచరు. ఆయన ప్రోత్సాహము, మా హస్బెండ్ ప్రోత్సాహంతో నేను మళ్ళీ చదువు స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు చదువుతున్నానని అనుకోవచ్చు. ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు నిత్య విద్యార్థి కనుక ఎప్పటికీ మేము చదువుతున్నట్టే లెక్క మాకు. నాకు ఒక అమ్మాయి అండి. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. 10 months అవుతుంది పెళ్ళయి. మంచి హస్బెండ్, పాప అందరూ ఫుల్ సపోర్ట్. ప్లస్ ఇక్కడ నాకు మా మేనేజ్మెంట్, ఏవివి మేనేజ్మెంట్ కానీ, ఏవివి స్టాఫ్ కానీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాల ఉద్యోగంలో ఇంత చక్కగా ఉన్నాను.